ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రియాయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. హరి ఓం. ఈ యొక్క వీడియోలో నేను 4వ అధ్యాయం గురించి తెలియజేయబోతున్నాను. సూతక మహామునిని మునులందరూ కలిసి ఇలా ప్రశ్నిస్తున్నారు. స్వామి, ఈ యొక్క భూలోకంలో గరుడ స్వామివారు తీసుకొచ్చినటువంటి క్రీడాద్రిపైనే వరాహస్వామి ఉన్నారా, లేదా తర్వాత కొంతకాలం అయిన తర్వాత స్వామివారు వచ్చి ఉన్నారా? అయితే ఈ యొక్క వరాహస్వామి వారు ఈ కొండపైన ఏం చేస్తూ ఉండేవారు, ఆ యొక్క విశేషాలన్నీ కూడా మాకు తెలియజేయండి అని చెప్పి మునులందరూ కలిసి సూతక మహామునిని అడిగారనమాట. దానికి నిమిత్తమై సూతక మహాముని ఇలా చెప్పడం మొదలుపెట్టారు. అయ్యా, ఎప్పుడైతే అధర్మము వర్ధిల్లుతూ ఉంటుంది, అదేవిధంగా దృష్టులు, అలాగే శత్రువులు ఎక్కువగా జనులని పీడిస్తున్నటువంటి సమయంలో స్వామివారు అనేక రూపాలు దారుస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు అది మనుష్య రూపమైన కానీ, జంతు రూపమైన కానీ, ఇంకొక ఏదైనా రూపమైన కావచ్చు. అలా స్వామివారు అవతారాలు ఎత్తి ఆ యొక్క శత్రులని, ఆ యొక్క రాక్షసులని సంహరించి మళ్ళీ ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు శ్వేతవరాహకల్పాన్ని రచిస్తున్నాడు. ఆయన విన్నపం కొరకు స్వామివారు కొన్నిసార్లు మనుష్య రూపంలో కూడా సంచరిస్తూ ఉండేవాడు. అదే విధముగా కొంతమంది పుణ్య పురుషాత్ములకు మాత్రము ఆయన దర్శనము లభించేదనమాట. సాక్షాత్తుగా ఆయనే కనిపించేవాడు, ఆయనే వరాలిచ్చేవాడు. మనం రాబోయే అధ్యాయాలలో కూడా ఇవన్నీ కూడా చెప్పుకుంటాము. అదేవిధంగా ఎప్పుడైతే గరుడ స్వామి వారు క్రీడాద్రిని తీసుకొచ్చి భూలోకంలో స్థాపించాడో, అప్పటి నుంచే వరాహస్వామి అక్కడే శ్రీ భూదేవి సమేతుడై అక్కడే నివసిస్తూ ఉండేవాడనమాట. ఆ విధంగా మనకి క్రీడాద్రిలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఎలా వివరిస్తూ ఉండేవారో, అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారు వివరిస్తూ ఉండేవాడనమాట. కాబట్టి కొన్నిసార్లు స్వామివారు మనుష్య రూపంలో కూడా ఆ ప్రాంతంలలో తిరుగుతూ ఉండేవాడనమాట. అదే విధముగా ఈ యొక్క పర్వతానికి కొన్ని పేర్లున్నాయి. ఆ పేర్లేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. సిద్ధక్షేత్రం అంటే ఈ యొక్క క్షేత్రంలో ఎవరైతే తపస్సు చేస్తారో త్వరగా సిద్ధి లభిస్తుంది. కాబట్టి సిద్ధక్షేత్రము అని అంటాము. అదేవిధంగా ఈ యొక్క క్రీడాద్రిని చింతామణి అని కూడా అంటాము. ఎందుకంటాము అనంటే మన మనసులో చింత కలిగిన ఎమ్మటే ఆ చింత కూడా సిద్ధిస్తుందనమాట. అందుచేత చింతామణి అంటామనమాట. అదేవిధంగా ధర్మము కూడా ఈ యొక్క ప్రదేశంలో పోరాడింది కాబట్టి మనము దీన్ని వృషాద్రి అని కూడా పిలుస్తాము. ఇకపోతే అంజనాదేవి సంతానము కొరకు అంటే హనుమంతుడికి జన్మనిచ్చింది కదా! హనుమంతుని జన్మ ఇవ్వకముందు అంజనాదేవి గూడా ఈ యొక్క ప్రదేశంలోనే ఈ యొక్క పర్వతం పైననే తపస్సు చేసింది. కావున మనము అంజనాద్రి అని పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా నీలాద్రి అంటాము. అనేక పుష్కరాలు ఉన్నాయి కాబట్టి పుష్కరాద్రి అని అంటాము. ఇకపోతే పుణ్య తీర్థాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి తీర్థాద్రి అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ యొక్క స్వామివారు ఇక్కడే ఉండి శ్రీ మహాలక్ష్మీదేవితో ఆనందంగా ఉంటున్నాడు. అదేవిధంగా మనల్ని కూడా ఆనందింప చేస్తున్నాడు కాబట్టి ఆనందాద్రి అంటాము. ఈ విధముగా అనేక పేర్లున్నాయి. ఇకపోతే వెంకటాద్రి. వెంకటాద్రి అంటే అమృతాన్ని నింపి అదేవిధంగా ఐశ్వర్యాలు కలిగించేదని. ఇంకొక వెంకటాద్రి అనే నామానికి కూడా అర్థం ఉంది. అదేమిటి అనంటే పాపాలని హరించి మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామివారు అదన్నమాట. ఇకపోతే మనకి నారాయణుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఉండేవాడనమాట. ఆయన శ్రీ మహావిష్ణువుకి ఘోరమైనటువంటి నారాయణుడికి తపస్సేయంగా నారాయణాద్రిక గూడా ఇది పిలువబడుతూ ఉంది అన్నమాట. ఇలా మనకి ఈ యొక్క క్రీడాద్రికి అనేక నామాలున్నాయి. వైకుంఠంలో ఉండేటువంటి ఈ పర్వతాన్ని భూలోకానికి తీసుకొచ్చాడు కాబట్టి గరుడాద్రి అని కూడా పిలుస్తుంటాం. గరుడు తెచ్చాడు కాబట్టి. అదే విధముగా మనకి ఇలా ఎన్నో పేర్లు చెప్పుకుంటా పోతూ ఉంటే మన జన్మ కూడా సరిపోదన్నమాట. అంత పుణ్యక్షేత్రము ఇది. ఆఖరిగా లక్ష్మీదేవి గురించి కూడా చెప్పాలి కదండీ! శ్రీ అంటే సంపద, శ్రీ అంటే మహాలక్ష్మి.
మరి అటువంటి మహాలక్ష్మి కూడా అక్కడే కొలువై ఉందండి. అందుచేతనే దీన్ని శ్రీశైలం అని కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు. భక్త ప్రహ్లాదుడు కోసము మన శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారాన్ని ఎత్తాడు. కావున దీన్ని సింహాచలం అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ పర్వతం అంతటిని కూడా. కాబట్టి ఇలా మీరు ఎన్నో విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇతరులకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మిగతా అధ్యాయాల కోసము ఎదురు చూస్తూ ఉండండి. మీరెప్పుడూ కూడా మీ యొక్క దయ అనేది మా పైన ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాము. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృపకటాక్షములు కూడా మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.